నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ మీద కుట్రలు చేస్తే ఏం జరుగుతుందో, రియాక్షన్ ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్తో పాక్కు పరిచయం చేసింది భారత్. చరిత్ర రీసౌండ్ వచ్చే రేంజ్లో పళ్ళు రాలగొట్టి పాక్ చేతిలో పెట్టింది. మరణం మాట్లాడితే ఎలా ఉంటుందో, ప్రమాదం కమ్మేస్తే ఏం జరుగుతుందో పావు గంటలో పాకిస్తాన్కు రుచి చూపించింది. ఇక పాక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. నంగనాచి వేషాలు వేసి యుద్ధం అంటూ భారత్ మీదకు వచ్చి బొక్క బోర్లా పడింది. అయితే ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎలా తగిలిందో ఇప్పుడిప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న జైషే, ఇవాళ లష్కరే తోయిబా సంస్థలు ఉగ్రదాడిని అంగీకరించాయి. పాక్ బుద్ధిని నడి రోడ్డుపై నిలబెట్టాయి. అసలు ఆ సంస్థలు ఏం చెప్పాయి? పాక్ అసలు రూపం మరోసారి బయటపడిందా? జైషే మహ్మద్, ఇవాళ లష్కరే. ఆపరేషన్ సింధూర్ను అంగీకరించిన సంస్థలు. భారత్ దెబ్బ తలుచుకుని ఇప్పటికీ వణుకు. ఆపరేషన్తో మసూద్ అజార్ ఫ్యామిలీ ముక్కలు. భారత్ దాడిని అంగీకరించిన లష్కరే తోయిబా. ఆపరేషన్ సింధూర్తో మురిత్కే స్థావరం ధ్వంసం. జైషే, లష్కరే కామెంట్లతో పాక్ ఉగ్రగుట్టు రట్టు. 2025 మే 7 అర్ధరాత్రి 1:05. ఈ సమయాన్ని ఎవ్వరు మర్చిపోయినా పాకిస్తాన్ మర్చిపోదు. భవిష్యత్తులోకి వెళ్లి చరిత్ర పేజీలు తిరగేస్తే ఆ రోజు, ఆ సమయం తలుచుకుంటే చాలు పాక్కు చెమట్లు పట్టేస్తాయి. మరణాన్ని ఇంచు దూరం నుంచి చూసిన పాక్ గుండెల్లో ఆపరేషన్ సింధూర్ భయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 24 క్షిపణులు ఏకకాలంలో అటాక్ చేయడంతో ఉగ్రవాదులు కకావికలమయ్యారు. ముజఫరాబాద్, కోట్లీ, బహవల్పూర్, రావల్కోట్, చక్సావరి, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు ఈ ప్రాంతాలు అనుబంధంగా ఉన్నాయి. బహవల్పూర్ అనేది జైషేకు కోట లాంటిది. ఏ ఒక్క సామాన్య పౌరుడికి చిన్న గాయం కాకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మన బలగాలు 100 మంది ఉగ్రవాదులను లేపేశాయి. భారత్ యుద్ధమంటూ చేస్తే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. పూర్తిగా దిగితే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనే రేంజ్లో పాక్కు ఈ ఆపరేషన్తో వార్నింగ్ పంపించింది. అయితే ఉగ్రవాదులపై ఈగ వాలకుండా చూసుకునే పాక్ 100 మంది ఒకేసారి పోయేసరికి యుద్ధం అంటూ భారత్కు సవాల్ విసిరింది. సామాన్యులకు ఏదో అయిపోయిందని నంగనాచి కబుర్లు చెప్పింది. కట్ చేస్తే పాక్ బుద్ధి ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. పాక్ ఉగ్రవాద దేశం అనడానికి ఇంకో ఆధారం లభించింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడులను ఉగ్ర సంస్థలు అంగీకరిస్తున్నాయి. ఆ రోజును తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. కుటుంబమే ముక్కలయ్యిందని ఒక సంస్థ, తమ స్థావరం నామరూపాల్లేకుండా పోయిందని ఇంకో సంస్థ ఒప్పుకున్నాయి. ఇవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాక్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. కొద్ది రోజుల కింద జైషే మహ్మద్ కమాండర్ భారత సైన్యం దాడులపై నిజాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు లష్కరే తోయిబా వంతు. ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందని లష్కరే కమాండర్ ఖాసిం స్వయంగా అంగీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్లోని మురిత్కేలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిల్చుని లష్కరే కమాండర్ ఖాసిం మాట్లాడాడు. భారత్ దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై నిలబడి ఉన్నాను అని, పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఈ స్థావరంలో ఎందరో ముజాహిద్దీన్లు, తలబాలు ట్రైనింగ్ తీసుకుని విజయం సాధించారని అంగీకరించాడు. ఇంతకు ముందే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం సుభానల్లా కాంప్లెక్స్ పై భారత్ బాంబుల వర్షం కురిపించిందని, ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబం సభ్యులు ముక్కలు ముక్కలయ్యారని,
ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సర్వస్వం కోల్పోయామంటూ చెప్పుకొచ్చాడు. పాక్ దేశ సరిహద్దులను కాపాడడం కోసం ఉగ్రవాదాన్ని స్వీకరించామని, దీనికోసం ఢిల్లీ, కాబూల్, కందహార్తో పోరాడామని, పాక్ కోసం సర్వం త్యాగం చేశామంటూ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆపరేషన్ సింధూరులో చనిపోయిన వారి అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ స్వయంగా జనరల్స్ ను పంపారని కూడా తెలిపాడు. పాకిస్తాన్ కోసం పని చేస్తున్నామని ఇలియాస్ కాశ్మీరీ క్లియర్ గా చెప్పేశాడు. ఇలా లష్కర్-ఏ-తోయిబా, జైషే ఉగ్రవాదులే స్వయంగా నిజాలు బయట పెడుతూ ఉండడంతో ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్ అసలు బుద్ధి మరోసారి బయటపడినట్లవుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ దాడులు ఎంత భయంకరంగా సాగాయో ఇప్పుడు ఉగ్ర నేతల మాటలతో ప్రూవ్ అయింది. పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు అడ్డా అని, ఉగ్రవాదానికి స్వర్గధామమని మరోసారి ప్రూవ్ అయింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం వ్యూహాత్మక రహస్య ఆపరేషన్ సామర్థ్యాలను స్పష్టంగా చాటింది. శత్రువు భూభాగంలోకి ప్రవేశించి ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత్ తన దేశ సరిహద్దులను రక్షించుకునే సంకల్పాన్ని చాటింది. అటు లష్కర్-ఏ-తోయిబా, ఇటు జైషే మహ్మద్ టెర్రరిస్టులు బహిరంగంగా అసలు విషయం చెప్తున్నా ఆ వీడియోలను పాక్ మీడియా కనీసం ప్రసారం చేయడం లేదంటే ఆ దేశం సిగ్గులేని తనానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆడిన దరిద్రపు నాటకాలు అన్నీ ఇన్ని కావు. అసలు ఉగ్రవాద స్థావరాలే లేవు, ఉగ్రవాదులే లేరు అంటూ పతిత్తు మాటలు మాట్లాడుతూ యుద్ధం అంటూ దిగి పళ్ళు రాలగొట్టుకుంది. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల కమాండర్లు చెప్పిన మాటలతో పాక్ అసలు బుద్ధి మరోసారి ప్రపంచం ముందు బయటపడినట్లయింది. పాక్ జనాల కడుపు కొట్టి ఉగ్రవాదులకు పాలు పోసి పెంచుతున్న దేశం. ప్రపంచంలో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక సూత్రధారులంతా పాక్లో సేఫ్గా ఉన్నారు. అలాంటిది తనను తాను కవర్ చేసుకోవడానికి పాక్ వేసే సిగ్గులేని వేషాలు అన్నీ ఇన్ని కావు. ఆపరేషన్ సింధూర్ దాడులను ఉగ్ర సంస్థలు అంగీకరించడంతో పాక్ బుద్ధి క్లియర్గా బయటపడిందా? జైషే, లష్కరే కామెంట్లతో పాకిస్తాన్ కార్నర్ అవుతోందా? దాయాదిని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు భారత్కు మంచి ఆధారం లభించిందా? ఆపరేషన్ సింధూర్తో దెబ్బతిన్న ఉగ్ర సంస్థలు మళ్లీ చేస్తున్న కుట్రలేంటి? ఉగ్రవాదుల వ్యాఖ్యలతో పాక్ కార్నర్ అయిందా? పాక్ ఉగ్ర దేశమని మరోసారి ప్రూవ్ అయిందా? పాక్ను దోషిగా నిలబెట్టేందుకు ఆధారం లభించిందా? భారత్ టార్గెట్గా మళ్లీ కొత్త కుట్ర మొదలైందా? పాకిస్తాన్ ఇప్పుడు దాదాపు అడుక్కునే స్థితిలో ఉంది. అప్పు పుడితే తప్ప కడుపు నిండడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సింది పోయి ఆ విషయమే తమకు పట్టనట్లు వ్యవహరిస్తూ ఉంటుంది పాక్. ఉగ్రవాదులను కాపాడడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిజం మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. టెర్రరిస్టులను పెంచి పోషించి ఆయుధాలు సరఫరా చేసి పాక్ నిఘా సంస్థ దాడులకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. దీంతో ప్రపంచమంతా పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా చూస్తోంది. ఇక ఆ మధ్య అయితే ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించే వారికి విధించే మరణ శిక్షను కూడా రద్దు చేసి తన సిగ్గులేనితనాన్ని ప్రపంచం ముందు చాటుకుంది. ఇంత జరిగినా జరుగుతున్నా పాక్ మాత్రం అసలు ఉగ్రవాదులు ఎవరో తమకు తెలియదు అన్నట్లు దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జైషే మహ్మదే, లష్కర్-ఏ-తోయిబా నేతల వీడియోలతో పాక్ దొరికిపోయింది. పాకిస్తాన్ గుట్టు రట్టయినట్లయింది. పాక్ను కార్నర్ చేసేందుకు మరో ఆయుధం లభించింది. ఆపరేషన్ సింధూర్తో తమ బతుకులు, స్థావరాలు అన్నీ సర్వనాశనమైపోయాయని జైషే మహ్మద్, లష్కర్-ఏ-తోయిబా సంస్థలు అంగీకరిస్తున్నాయి. పాక్ కోసమే పనిచేశామని ఆ రెండు సంస్థలు చెబుతున్న మాటలు ఆ దేశ బతుకులు ఏంటో బహిరంగంగా చెప్తున్నాయి. ఇకటు జైషే మహ్మద్ సంస్థ పాక్లో 400 కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ డ్రైవ్ మొదలుపెట్టినట్లు టాక్.
నిర్మాణాల పేరుతో నిధులు సేకరిస్తున్నా మసూద్ అజార్ కోసమే ఇది అనే చర్చ జరుగుతోంది. ఇది చాలు పాక్ దరిద్రపు బుద్ధి ఏంటో చెప్పడానికి. అటు జైషే ఇటు లష్కరే ఉగ్రవాదుల కామెంట్లతో పాక్ ఉగ్రవాద దేశం అని మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి ఉగ్రవాదం, పాకిస్తాన్ అనేవి కవల పిల్లల్లాంటివి. అయితే దొరికిపోయిన ప్రతిసారి సిగ్గులేని కవరింగ్ ఇచ్చుకుంటూ మరింత దిగజారుతోంది పాక్. ఇప్పుడు కూడా అదే చెప్తోంది. ఉగ్రవాద సంస్థల నేతలు ఒప్పుకున్నా దాన్ని కనీసం అక్కడి మీడియా పట్టించుకోవడం లేదు. దీన్ని భారత్ లాంటి దేశాలు ఆయుధంగా చేసుకుని నిలదీస్తే అది జస్ట్ ప్రాపగాండా అని కొట్టిపారేయడానికే ఇలాంటి దరిద్రపు వేషాలు వేస్తోంది పాక్. పంజాబ్, బహవల్పూర్, మురిద్కే ఈ ప్రాంతాల్లో జైషే, లష్కరే ఉగ్రవాద స్థావరాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి ఐఎస్ఐ మద్దతుతోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దాడులతో నాశనం అయ్యామంటూ ఉగ్ర సంస్థలు అంగీకరించడంతో, పాక్ కోసమే పనిచేశామని చెప్పడంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు భారత్కు మరో మంచి అవకాశం దక్కినట్లయింది. ఆపరేషన్ సింధూర్ దాడులను అంగీకరిస్తూ ఉగ్రవాదుల వీడియోలను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఉపయోగించి పాక్ టెర్రర్ ఫైనాన్సింగ్ ను హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. యుఎస్, EU లాంటి దేశాలు ఇప్పటికే జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలను టెర్రర్ గ్రూపులుగా చూస్తున్నాయి. పాక్ వాటికి ఆర్థిక సాయం చేస్తుందని భారత్ ప్రూవ్ చేయగలిగితే EU దేశాల నుంచి పాక్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయితే అలా ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. వీటిని ఫేక్ వీడియోలు అంటూ పాక్ నాటకాలు మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేసుకుని వణికిపోతూ ఉగ్రవాదులు చేసిన వీడియోలు భారత్కు మంచి ఆయుధంగా మారాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదులకు 5 స్టార్ ఆతిథ్యమిస్తూ ప్రపంచానికి ప్రమాదంగా మారుతోంది పాక్. 7 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఇచ్చి మరీ మేపుతుందంటే పాక్ బుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ప్రపంచమంతా ఉగ్రవాదం అంటే అసహ్యించుకుంటున్నా, పోరాటానికి సిద్ధమవుతున్నా పాక్ తీరు మాత్రం మారడం లేదు. ఆ దేశ ప్రభుత్వం, మిలిటరీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇకటు ఆపరేషన్ సింధూర్ భయాలు ఓవైపు వెంటాడుతున్నా పాక్ కుట్రలు ఆగడం లేదు. ఉగ్ర స్థావరాలను పాక్ రియాక్టివేట్ చేస్తోంది. పాక్ ప్రభుత్వంతో పాటు దీనికోసం ఐఎస్ఐ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తోంది. నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో వీటిని నిర్మిస్తోంది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్ వాలీ, చాప్రార్, ఫార్వర్డ్ కహూటా, చోటా చక్, జంగ్లోరా లాంటి ప్రాంతాలలో వీటి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పాక్ ఏ స్థాయిలో పెంచి పోషిస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ భారత్ టార్గెట్గా చేస్తున్నవే.